ఈరోజు చాలా మంది చేసే పొరపాటు ఇదే. దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుళ్ళు ఇస్తాడు, మెండైన ఆశీర్వాదాలు నింపుతాడు. ఇచ్చినప్పుడు మనం తగ్గించుకుని లోబడి దేవునికి ఇష్టలుగా మార్చబడితే దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. మనం ఏం చేస్తాము? ప్రతి చిన్న విషయంలో గర్వపడతాం, ప్రతి విషయంలో మనము లెగుస్తూ ఉంటాము. అప్పుడు దేవుడు మనల్ని చేస్తాడు. ఆగర్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? అబ్రహాముకు భార్యగా చేసేసాడు. అబ్రహాము ద్వారా ఒక కుమారుడు ఇస్మాయిల్ పుట్టిలా దేవుడు చేశాడు. ఆడు జనంగారు కూడా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. మరి ఏం జరిగింది? ఆగరు అబ్బాస భూమి మీద ఆగిందా? ఆగలా. ఈ రోజున దేవుడిని ప్రార్థనా పూర్వలుగా చేశాడేమో, ఒక పాటలు పాడే బిడ్డగా చేశాడేమో, పెద్దగా చేశాడేమో, పరిచర్గా చేశాడేమో, సేవకుడిగా చేశాడేమో, సువార్థకుడిగా చేశాడేమో. దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకస్తులుగా నువ్వు చెయ్యంటే, నేనంత గొప్పనా అని అనుకున్నామంటే